బావా బామర్దులపై మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు సోషల్ మీడియా వేదికగా ఆయన కడిగి పారేస్తున్నారు, ఏకి పారేస్తున్నారు. బాలకృష్ణను మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన కడిగి పారేస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాన్ని రేపుతుంటే ఆ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని పివిఎస్ శర్మ గారు సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్లు చేస్తున్నారు. గతంలో కూడా బాలకృష్ణ పద్మవిభూషణ్కి అనర్హుడు, ఆయన అల్లరి చిల్లరగా డ్యాన్సులు వేస్తున్నాడు, ఇటువంటి వ్యక్తులు భారతదేశం ఇచ్చే అత్యంత గౌరవప్రదమైన పద్మవిభూషణ్ అవార్డుకి అనర్హులు అని ఆయన గతంలో విమర్శించడం జరిగింది. ఇప్పుడు అదే మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు సోషల్ మీడియా వేదికగా బావా బామార్దులను ఇద్దరినీ కూడా ఏకిపారేస్తున్నారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో సోషల్ మీడియా వేదికగా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. పివిఎస్ శర్మ గారి సోషల్ మీడియా అకౌంట్ ఇది. ఆయన ఏమంటున్నారంటే, సిగ్గు ఎగ్గు లేని బామర్ది విగ్గు పెగ్గు వేసుకుని ఎగేసుకుంటూ వెళ్ళి అసెంబ్లీలో అడ్డగోలుగా వాగితే పదవి పోతుందేమోనన్న భయంతో బావ పరిగెత్తుకుంటూ వెళ్ళి పరామర్శించి బామర్ది శ్రేష్టలకు చెంపలేసుకుని బ్రతిమలాడి బామిలాడి పరువు పదవి లేకుండా కాపాడుకున్నారని వినికిడి. అవునా, ఇది నిజమా అని ఆయన ట్విట్టర్ వేదికగా మెసేజ్ పెట్టడం జరిగింది. మరో మెసేజ్ కూడా ఆయన పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇటు బాలకృష్ణను కూడా ఆయన ఏకిపారేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆయన నివాసంలో పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారని అవి కూడా సోషల్ మీడియా వేదికగా ఉన్నాయి. గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటన. ఈ ఫోటోలను పివిఎస్ శర్మ గారు పోస్ట్ చేస్తూ చూడండి, ఈ ఫోటోలను పివిఎస్ శర్మ గారు పోస్ట్ చేస్తూ ఏమన్నారంటే, జ్వరానికి పరామర్శ లేక బామర్ది చేసిన పొరపాటుకు పశ్చాత్తాపమా. అంటే పవన్ కళ్యాణ్ను పరామర్శించింది జ్వరానికి పరామర్శ చేస్తున్నాడా, లేకపోతే తన బామర్ది చేసిన తప్పును అసెంబ్లీలో బాలకృష్ణ ఏదైతే మాట్లాడాడో ఆ తప్పును కవర్ చేసుకోవడానికి పశ్చాత్తాపంగా పవన్ కళ్యాణ్ను వెళ్ళి కలిశాడా, ఇటువంటి వివాదాన్ని సద్దుమణిగించడానికి పవన్ కళ్యాణ్ దగ్గరకు ముఖ్యమంత్రి వెళ్ళాడా అనే అర్థం వచ్చే విధంగా జ్వరానికి పరామర్శ లేక బామర్ది చేసిన పొరపాటుకు పశ్చాత్తాపమా, ఏది ఏమైనా తప్పుని సరిదిద్దుకోవటం సరైన నిర్ణయం అంటూ పివిఎస్ శర్మ గారు ఎడాపెడా కడిగి పారేస్తున్నారు బావా బామర్దిని. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు 5 రోజులు అవుతున్నా ఇంకా కూడా సద్దుమణగట్లేదు. నిన్న చిరంజీవి అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో సమావేశమై బాలకృష్ణపై 300 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ చిరంజీవి గారు వద్దని వార్నించి అలాంటి పనులు చేయకండి అని అభిమానులకు హితబోధ చేయటం వల్ల వాళ్ళు నిన్న ఆగటం జరిగింది. లేకపోతే నిన్న తెలంగాణలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ 300 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని చిరంజీవి అభిమానులు ప్రయత్నించారు. ఈ సమయంలో బాలకృష్ణ వ్యాఖ్యలు దుమారమవుతున్న సమయంలో ఇంకా బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై సద్దుమణగని ఈ సమయంలో మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు పుండుపైన కారం జల్లినట్లుగా బాలకృష్ణపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై బావా బామర్దులు ఇద్దరిని సోషల్ మీడియా వేదికగా కడిగి పారేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా ట్రెండింగ్ న్యూస్గా సోషల్ మీడియాలో ఉంది.